పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం ఎలాంటిది? అది పవిత్రమైనది. దాంట్లో ఎలాంటి మచ్చ డాగ్ అనేది, ఎలాంటి చెడు ఆలోచన అనేది, ఎలాంటి అపవిత్రం అనేది ఉండదు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను దైవికమైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఆత్మలో నడిపించే మార్గంలో నిన్ను నడిపిస్తుంది అది. అయితే ఈ పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం మొదట పవిత్రమైనది, రెండోది ఏంటంట సమాధానకరమైనది. ఇది సమాధానము లేని దగ్గర ఏం చేస్తుంది? సమాధానం ఇస్తుంది. సమాధానం లేని దగ్గర ఏం చేస్తుంది? సమాధానం ఇస్తుంది. అదే విధముగా ఇది ఎలాగనంటే ఎక్కడైతే గలిబిలిగా ఉంటుందో సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అని అంటే పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము. హల్లెలూయా. అందుకే ఇది మొదట పవిత్రమైనది, రెండోది సమాధానకరమైనది, మూడోది మృదువైనది. హల్లెలూయా. మృదువైనది సులభముగా లోబడుతుంది. ఇది ఇదేం చేస్తుంది? సులభముగా లోబడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పైన నుంచి వచ్చింది కాబట్టి సులభముగా ఏమవుతుంది? ఇది లోబడుతుంది. అంటే చూడండి, ఇంతకు ముందు మనము లోకములో ఉన్నప్పుడు మనము ఎవరికి కూడా మనం ఏమయ్యేవారము కాదు, లోబడే వాళ్ళం కాదు. ఇది పరలోకం నుంచి వచ్చిన ఈ సత్యమునికి ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? ఇప్పుడు లోబడాలి. ఎందుకనంటే ఇది పరలోకం నుంచి వచ్చిన జ్ఞానము. ఇది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడుచున్నది. హల్లెలూయా. ఇదేం చేస్తుందంట? సులభముగా లోబడుతుందంట. సులభముగా మనము లోబడుతుందని చెప్తోంది. అది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉన్నది. హల్లెలూయా. ఇది ఎలాంటిదంట? కనికరముతోనూ మంచి ఫలములతోనూ ఏమై ఉన్నది? నిండుకొని ఉన్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానము? పైన నుంచి వచ్చిన జ్ఞానము, పరలోకం నుంచి వచ్చిన జ్ఞానము. పరలోకం నుంచి వచ్చిన ఆశీర్వాదమైన, పరలోకం నుంచి వచ్చిన జ్ఞానమైనా కూడా సరే, ఏదైనా కూడా సరే అది పరలోకం తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది లోబడుతుంది, ఖచ్చితంగా సమాధానం కలిగి ఉంటుంది, ఖచ్చితంగా పవిత్రమైనది ఉంటుంది, ఖచ్చితంగా అదేముంటది అంటే కనికరంతో మంచి ఫలములను ఫలిస్తుంది. హల్లెలూయా. అయితే ఒకవేళ ఇది పరలోకం నుంచి కాకుండా మన సొంత జ్ఞానం అనుకో, మనకు ఇలాంటి ఫలములు మన జీవితంలో ఫలించదు. ఇది చూడండి, ఒకవేళ మన జ్ఞానం అయితే పవిత్రమైనది కాదు, సమాధానం ఉండదు, మృదువైనది కాదు, సులభముగా లోబడదు, కనికరము కూడదు, మంచి ఫలములు అందులో నుంచి ఫలించవు. అదే పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం కావచ్చు కాబట్టి అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడుచున్నది, కనికరము, మంచి ఫలములు ఇందులో నుంచి వస్తుంది. పక్షపాతమైనను వేషధారైనను లేనిదైనది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమునందు విత్తబడును. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూడండి, పైన నుంచి వచ్చిన దాంట్లో ఏముండదంట? పక్షపాతం ఉండదు. ఏముండదు? పక్షపాతం ఉండదు. నీ దగ్గర నా దగ్గర ఉన్న జ్ఞానము ఏం చేస్తుంది అంటే ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా చూపుతుంది. అందులో ఏముంది? పక్షపాతం ఉంది. దేవుని ప్రేమలో ఏం లేదు? పక్షపాతం లేదు. దేవుని జ్ఞానంలో ఏం లేదు? పక్షపాతం లేదు. దేవుడు డబ్బున్న వారిని ప్రేమించడం లేదు, డబ్బు లేని వారిని ప్రేమించడం లేదని కాదు, కానీ ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను చాటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమలో పక్షపాతం లేదు, ఆయన ఇచ్చిన జ్ఞానంలో పక్షపాతం లేదు. నీ ప్రేమలో, నీ జ్ఞానంలో పక్షపాతము ఉంది. ఎందుకనంటే ఇది నీలో ఉన్న జ్ఞానము, ఇది సాతానుడిచ్చింది, లోక సంబంధమైనది. పైన నుంచి వచ్చిన జ్ఞానం అది పరలోక సంబంధమైనది, దైవికమైనది. అందులో పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. వేషధారణ చాలా మంది చూడండి, దేవుని సన్నిధానంలో ఒకలాగన బయట ఒకలాగన ఉంటారు, కానీ దేవుడికి మాత్రం అన్ని తెలుసు. మనం ఎలాగున్నామో, ఎలాంటి ఆశీర్వాదములు మనము కలిగి ఉన్నామో, మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ముందుకు వెళ్తూ ఉన్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తూ ఉన్నామా, మనము ఎలాగ మన జీవితమును ముందుకు కొనసాగిస్తున్నాం అనేది కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. చూడండి ఒకసారి 10వ వచనం చదవండి, మొదటి అధ్యాయం.
ఈ సంకల్పమును బట్టి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తులో ఏమనుకున్నాడంట? ఆయన ఏమనుకున్నాడు? క్రీస్తులో ఏకముగా సమకూర్చవలనని. ఏకముగా సమకూర్చవాలనుకున్నాడు. హల్లెలూయా. సమస్తమును ఏమనుకున్నాడంట? ఏకముగా సమకూర్చుకోవాలనుకున్నాడు. చూడండి, అది 22వ వచనం చదువు అదే అధ్యాయంలో. మరియు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి చూడండి, భూమి కింద ఉన్నవి భూమి పైన ఉన్నవి అన్నిటిని సమస్తమును ఏం చేయాలనుకున్నాడు? ఆయన పాదముల క్రింద ఉంచి పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్న వాటికి పరలోకములో ఉన్న వాటికి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొని తనలో తాను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ లోకములో జీవించిన